మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఫ్యాక్టరీలోకి లేదా ఆఫీసులోకి అడుగుపెట్టగానే పూర్తిగా వేరే మనిషిగా మారిపోతారు. మరింత తెలివైన మనిషిగా, బాధ్యత తెలిసిన మనిషిగా మారిపోతారు. టార్గెట్లు చూసుకుంటారు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అన్ని పనులు గడియారంలాగా స్మూత్గా నడవాలని రోజు 8 నుండి 12 గంటలు పనిచేస్తారు. అంటే వారానికి 48 నుండి 50 గంటలు. ఇది మీ పూర్తి జీవితంలో దాదాపు 3వ వంతు జీవితం. అంటే మీరు మీ జీవితంలోని 3వ వంతు భాగాన్ని వేరొకరి కలను నిజం చేయడానికి ధారపోస్తున్నారు. ఆ ధారపోయడానికి కూడా చాలా క్రమశిక్షణతో అద్భుతంగా చేస్తున్నారు. అయితే నిజానికి మీరు ఒక సాధారణ ఎంప్లాయీ కాదు. మీరు ఒక ప్లానర్, ఒక ప్రొటెక్టర్, ఇంకా ఒక స్ట్రాటజిక్ థింకర్ కూడా. అదెలాగంటే ఉదాహరణకు మీరు ఎప్పుడు ఒక ప్లానర్ లాగా కంపెనీ లాభం గురించి ఆలోచిస్తారు. ఆఫీసులో మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఇది కంపెనీకి ఉపయోగపడుతుందా లేదా అనే ఒకే ఒక ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. దీనికోసం మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించి కాస్ట్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. టార్గెట్లను అందుకోవడానికి అవసరమైతే లేట్ నైట్ కూడా ఆఫీస్లో ఉంటారు. అంతేకాకుండా రా మెటీరియల్ కానీ, వర్కర్స్ కానీ, మిషన్స్ కానీ ఏవి తక్కువ కాకుండా చూసుకుంటారు. స్టాక్ అయిపోవడానికి ముందే పర్చేజ్ రిక్వెస్ట్ పెట్టి పని ఆగిపోకుండా ముందుగానే ప్లాన్ చేస్తారు. అలాగే ఒక ప్రొటెక్టర్ లాగా మిషన్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు ఆగకుండా, బ్రేక్ డౌన్ అవ్వకముందే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తారు. ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తారు. మిషన్ పాడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఒక స్ట్రాటజిక్ థింకర్ లాగా మీటింగ్స్ లో కూర్చొని కంపెనీ యొక్క షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల ప్లాన్ల గురించి మాట్లాడతారు. మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి, కెపాసిటీని పెంచడం గురించి, టీంని బలంగా తయారు చేయడం గురించి, వీటన్నిటి గురించి క్లియర్గా ముందే ఆలోచిస్తారు. అయితే కంపెనీ కోసం ఇంత కష్టపడి పనిచేసే మీరు ఇంటికి సంబంధించిన విషయాలకు వచ్చేసరికి మీ కుటుంబంతో రోజుకు మ్యాక్సిమం 2 నుండి 3 గంటలు మాత్రమే గడుపుతారు. కానీ ఇక్కడ ఎవరు మిమ్మల్ని అడిగిన ఒక ప్రశ్న, మీరు కూడా మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఇదంతా ఎవరి కోసం ప్లాన్ చేస్తున్నారు? కంపెనీ కోసమా, లేదంటే మీకోసమా, మీ కుటుంబం కోసమా అని. కంపెనీ కోసమే అయితే మీరు చేస్తుంది 100కి 100 పాలు కరెక్టే. అలా కాకుండా ఇదంతా చేస్తుంది మీకోసమో, మీ కుటుంబం కోసమో అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే అవుతుంది. ఎందుకంటే నిజానికి మీరు మీ జీవితానికి అవసరమైన చాలా ముఖ్యమైన పనులు చేయడం లేదు. రోజుకు 1 గంట కూడా మీకోసం మీరు కేటాయించడం లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన గోల్స్ ఏంటి, మన వ్యక్తిగా గ్రో అవుతున్నామా లేదా అన్నది కూడా ఆలోచించడం లేదు. సంవత్సరానికి 4 సార్లు కంపెనీ కోసం క్వార్టర్లీ రివ్యూలు చేస్తున్నారు. కానీ మీ జీవితం కోసం ఒక్కసారి కూడా పర్సనల్ రివ్యూ చేయట్లేదు. రేపు అనుకోకుండా మీ భార్యనో, పిల్లలను, లేదంటే మీ తల్లిదండ్రులను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుందో కూడా మీకు క్లారిటీ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా అది నిజంగా సరిపోతుందా లేదా అనే క్లారిటీ అస్సలు లేదు. ఒకవేళ సీరియస్ అనారోగ్యం అయితే సర్జరీలు, ఐసీయూ ఖర్చులు అన్ని అందులో కవర్ అవుతాయో లేదో కూడా తెలియదు. మీకే కాదు, ఈ ప్రశ్నలకు చాలా మంది యంగ్ ప్రొఫెషనల్ దగ్గర కూడా సరైన సమాధానం ఉండదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వీరిలో ఎక్కువ మంది వారి కంపెనీ ఇచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అదే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అది ఎప్పటికీ సరిపోదు. ఇక అందులోనూ ఇంకొక అత్యంత అసౌకర్యంగా అనిపించే ప్రశ్న ఏంటంటే, రేపు మీరు లేకపోతే మీ కుటుంబం ఆర్థికంగా ఎన్ని రోజులు నిలబడగలదు? ఒకవేళ సమాధానం 1 నెల, 2 నెలలో అయితే తర్వాత పరిస్థితి ఏంటి? ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ నుండి గవర్నమెంట్ స్కూల్ కు మార్చాల్సి వస్తుంది. దీన్ని నెగిటివ్ ఆలోచన అని అనుకోకండి. ఇదే నిజమైన ప్రాక్టికల్ ఆలోచన. సంపాదించే ప్రతి వ్యక్తి దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఆఫీసులో మిషన్స్ బ్రేక్ డౌన్ అవ్వకముందే సర్వీస్ చేస్తారు కదా, అయితే మీరు చివరిసారి మీ ఫుల్ బాడీ చెకప్ ఎప్పుడు చేయించుకున్నారు? మీ బ్లడ్ ప్రెషర్, మీ బ్లడ్ షుగర్, మీ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా? అసలు సిక్నెస్ రాకముందే కేవలం చెక్ చేయించుకోవడానికి డాక్టర్ని ఎప్పుడైనా కలిసారా? అంతేకాకుండా మనం ఎక్కువగా ఆధారపడే మిషన్ మన శరీరమే. కానీ విచిత్రంగా అదే శరీరానికి మనం అతి తక్కువ మెయింటెనెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. మీతో పనిచేసే ఒక వ్యక్తికో లేదా మీ స్నేహితుడికో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి 10 లక్షలు అవసరమే అనుకోండి. అప్పుడు మీరున్న ప్రతి వాట్సాప్ గ్రూప్లో దయచేసి సాయం చేయండి, ఎంత ఇచ్చినా చాలు అనే మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ వల్ల 10 లక్షలు సర్దుబాటు అయ్యాయి. ఆ మెడికల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి. ఆ మధ్య మా కాలేజ్ గ్రూప్లో ఒక జూనియర్కు ఇదే సమస్య. ఒక సర్జరీ చేయాలి, 75 లక్షలు ఖర్చు అవుతాయి. ఒక 1000 మందికి కూడా లేని గ్రూపు ఇంత మొత్తం ఎలా కలెక్ట్ చేస్తుంది? 5 లక్షల కంపెనీ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది? కనీసం ₹1,00,00,000 హెల్త్ పాలసీ ఉండాలంటే 195 మందికి వెటకారంగా అనిపిస్తుంది. మీకు ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఉందా? మీ కుటుంబానికి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ సేఫ్టీ ఇవ్వాలనుకుంటున్నారు? పోనీ మీరు సోమరితనంతో ఇలా ఉంటున్నారా అంటే కాదు. అలా అని
బాధ్యత లేని వ్యక్తి కూడా కాదు. మీ కంపెనీ కోసం వారానికి 50 గంటలు పనిచేసే అత్యంత కష్టపడే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. కానీ ఎక్కడో ఒక దశలో మీలో మీరు పెట్టుబడి పెట్టుకోవడం స్వార్థం అవుతుంది, కంపెనీకి లాయల్టీ చూపించడం ఒక మంచి గుణం అవుతుంది అని మీకు ఒక్క విషయం నేర్పించారు. అది పని చేయడానికి మిమ్మల్ని తయారు చేసే ప్రపంచం మీకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఎందుకంటే మీరు పనిచేస్తున్న కంపెనీకి రిస్క్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, కంపెనీ అసెట్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, ముఖ్యమైన ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ముందుగానే ప్లాన్ బి అనేది ఉంటుంది. కానీ మీ ఫ్యామిలీకి మీరే అతి ముఖ్యమైన వ్యక్తి. మీ ఇంట్లో అన్ని సరిగ్గా నడవడానికి కారణం కూడా మీరే. అలాగే మీరే ఆ ఇంటిని ముందుకు తీసుకెళ్లే ఇంజన్ లాంటి వారు. కానీ విచిత్రం ఏంటంటే అలాంటి ముఖ్యమైన మీకే ఎలాంటి మెయింటెనెన్స్ ప్లాన్ లేదు, ఎలాంటి ఇన్సూరెన్స్ కవర్ లేదు, ఎటువంటి భవిష్యత్ ప్లానింగ్ కూడా లేదు. కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది అని తెలుసుకోండి. అయితే మీ జీవితాన్ని ఒక్క రోజులో పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు, కానీ మారడం మాత్రం ఈ రోజు నుండే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ వారం 1 గంట సమయం తీసుకొని మీతో మీరు కూర్చోండి. ప్రస్తుతం నా ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది, నేను లేకపోతే నా కుటుంబానికి ఏం అవసరం అవుతుంది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సరైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. కనీసం ₹1 కోటి కవరు మీ వీకెండ్ డిన్నర్ కంటే తక్కువ నెలసరి ఖర్చుతో వస్తుంది. అది కూడా ఇప్పుడే చేయండి. మీరు యంగ్గా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయండి. అన్ని ఆప్షన్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. కేవలం కంపెనీ కవర్ మాత్రమే కాదు, ఉద్యోగం మారినా ఉద్యోగం పోయినా మీతోనే ఉండే పర్సనల్ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోండి. కక్కుర్తి పడకుండా అప్పు చేసైనా కొనాల్సిన మొదటి వస్తువు ఏంటంటే అది హెల్త్ ఇన్సూరెన్స్. అలాగే ఎలాంటి ఎక్స్క్యూజులు లేకుండా ప్రతి సంవత్సరం ఒకసారి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోండి. మిషన్స్ కోసం మీరు చేసినట్టే మీకోసం కూడా చేసుకోండి. చివరిగా ఈసారి మీరు ఆఫీస్లో ప్లానింగ్ మీటింగ్లో కూర్చొని స్ట్రాటజీలు తయారు చేస్తూ, కంపెనీ రిసోర్సులు కాపాడుతూ, కంపెనీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి పనిచేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఇందులో సగమైన నా కుటుంబం కోసం నేను పనిచేస్తున్నానా అని మీకు మీరు ఒక నిజమైన ప్రశ్న అడగండి. జవాబు లేదు అయితే ఆ రోజు నుండే మీ ఫ్యామిలీ కోసం ప్లాన్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే కంపెనీ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది, కానీ మీ కుటుంబం, మీ పిల్లలు, మీ జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేరు. కాబట్టి వారి కోసం మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. అంతకంటే ముఖ్యంగా మీ కోసం మీరు చేయాలి. బీ రిచ్, స్టే రిచ్.